ఇలాగా కొద్దిగా అటు మనకు ఎంత సరిపోతే అంత ఇలా నెయ్యి వేసుకుంటున్నాను. నేనైతే నెయ్యి మనమే చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాము. ఇలా మూత పెట్టేద్దాం. ఒక 5-10 మినిట్స్ అయితే మనం మూత తీయకుండా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు తీసుకున్న చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్. చూడండి, నేనైతే 1 kg చికెన్ తెప్పించాను అన్నట్టు. చూడండి, ఇలా పెద్ద పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని ఇలా తెప్పించుకోవాలి. మా పాప గురించి అయితే ఒక లెగ్ పీసు ఇలా ఘాట్లు పెట్టుకొని తెప్పించుకోవాలన్నట్టు. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇదే పెద్ద బౌన్ తీసుకున్నా. ఇదే బౌన్లో చేయాలనుకుంటే మనం ఇదే పెద్ద బౌన్లో తీసుకొని అయితే ఇందులోనే కలుపుకుందాం. మనం ఇదే బౌన్లో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే కలుపుకోవాలి, ఎందుకంటే మనకు త్వరగా అయిపోతుంది అన్నట్టు. ఇదే బౌన్లో మనం చికెన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, మనకు టేస్ట్ అవుతుంది, ఇంకా మనకు ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. నేను చేసినట్టు చేసుకోండి, చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ మనం పెరుగు నిమ్మకాయ యాడ్ చేయొద్దు. మనకు రుచికి ఎంత సరిపోతే అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నా. వేసుకొని మొత్తం పీసెస్కు ఇలా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. అయితే ముక్కకు మొత్తం స్పైసీగా మంచిగా మనకు వస్తుంది అన్నట్టు. ఇలా కలుపుకున్న తర్వాతనే మసాలాలన్నీ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే వేయించుకోవడానికి ఒక 4-5 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నా. సగం కట్ట పుదీనా, సగం అయితే నేనైతే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొద్దిగా బగారాకు అయితే కళ్యామాకు, ఒక 3 లేక 4 అయితే నేను నిమ్మకాయలు తీసుకున్నా ఫ్రెండ్. ఇందులోనే సగం టీ స్పూన్ అయితే నేనైతే స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. సగం టీ స్పూన్ పసుపు, మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి వేసాం కదా, కారము, సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ముక్క కంటేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేయాలి. నేనైతే 1 గిన్నె పెరుగు వేసుకుంటున్నా. ఇందులోనే నిమ్మకాయలు అయితే నేను 2 కట్ చేసి వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం బిర్యానీ అంటే పుల్లగా స్పైసీగా ఉంటేనే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్. అది ఆప్షనల్, తినేటోళ్ళ ఇష్టం అన్నట్టు. నాకైతే కొంచెం పుల్లగా ఉంటేనే బిర్యానీ తినాలనిపిస్తుంది. వేడి మీద చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. నేనైతే చిన్న సైజు 2 నిమ్మకాయలు అయితే ఇలా పిండుకుంటున్నా అన్నట్టు. మొత్తం అయితే కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనం పెరుగు గిన్నె మొత్తం వేసి అయితే ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఏమో పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత నేనైతే ఒక 10 మినిట్స్ అవుతుంది. రైస్ అయితే ఇలా నానబెట్టి పెట్టేశాను. ఇలా సన్నం రైస్ అయితే తీసుకోవాలి. ఒక్కొక్కరు అయితే బాస్మతి రైస్ తోటి అయితే తీసుకుంటారు అన్నట్టు చేసుకుంటారు. నేనైతే కోలం రైస్ తోటి అయితే చేస్తున్నాను ఫ్రెండ్. మేము ఎప్పుడు డైలీ వాడే కోలం రైసు చూడండి, చాలా అంటే చాలా మంచిగా అవుతుంది అన్నట్టు, పొడిగా అవుతుంది అన్నట్టు. అస్సలు మెత్తగా కాదు. మనం ఎంత వాటర్ వేస్తే అంత వాటర్ కూడా పీల్చుకుంటాయి అన్నట్టు. ఇట్లా మెత్తగా పడనీయదు అన్నట్టు. కోలం రైస్ అంటారు. రాలో తీసుకోండి. రాలో కోలం అంటే ఎవరైనా అంటే ఈ రైస్ తర్వాత మన బాస్మతి రైస్ అంట. మేమైతే డైలీ అయితే ఇవే వాడతాము. ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నా. మనం ఆనియన్స్ వేయించుకునడానికి ఆయిల్ అయితే వేడైంది. ఆనియన్స్ అయితే మనం సన్నగా తరుముకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేయించుకుందాం. ఎప్పుడు ఆనియన్స్ మనం బిర్యానీలోకి వేయించుకున్నట్టయితే మనము స్టవ్ హైలో పెట్టి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్, బ్రౌన్ కలర్ అయితే ఇలా ఆనియన్స్
ఇక తీసేద్దాం. ఎక్కువ మాడగొట్టద్దు, మాడగొడితే కొద్దిగా ఇలా క్రిస్ప్గా ఇదైపోతాయి అన్నట్టు. మామూలుగానే తీసేయాలి, ఎందుకంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా కలర్కి వస్తాయి అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మనం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాం కదా, నేనైతే కొన్ని ఆనియన్స్ కూడా ఇలా వేయించుకున్నా. చూడండి ఫ్రెండ్ ఎలా సప్పుడు వస్తుందో, ఇలా క్రిస్పీగా ఇలా చికెన్కి మొత్తం అయితే మనము వేసేద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. నేను ఇంకా గరం మసాలా యాడ్ చేయలేదు ఫ్రెష్గా అయితే. ఇప్పుడైతే నేను కచ్చపక్కగా ఇలాగా చిన్న రోల్ ఉంది మన దగ్గర అయితే, ఇందులో దంచుకొని అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మనం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాం కదా, నేనైతే కొన్ని ఆనియన్స్ కూడా ఇలా వేయించుకున్నా. చూడండి ఫ్రెండ్ ఎలా సప్పుడు వస్తుందో, ఇలా క్రిస్పీగా ఇలా చికెన్కి మొత్తం అయితే మనము వేసేద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. నేను ఇంకా గరం మసాలా యాడ్ చేయలేదు ఫ్రెష్గా అయితే. ఇప్పుడైతే నేను కచ్చపక్కగా ఇలాగా చిన్న రోల్ ఉంది మన దగ్గర అయితే, ఇందులో దంచుకొని అయితే గరం మసాలా అయితే ఇలా కచ్చపక్కగా అయితే కొంచెం అయితే ఇలా దంచుకొని అయితే వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ వేగించాం కదా, వేయించిన వేడి ఆయిల్ ఉంది, వేడి ఆయిల్ ఇందులోనే వేసుకోవాలి కదా. నేనైతే చేత్తో కాకుండా స్పూన్తో కలుపుకుంటున్నా. ఇలా కలుపుకోవాలి. కొంతమంది అయితే 2 hours 1 hours అయితే నానబెట్టి ఇలా మొత్తము మసాలాలన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారు. అలా పెట్టకుండా కూడా ఇలా చేసుకొని మనము వెంటనే చేసేయచ్చు. ఉట్టిగా 5 minutes 50 minutesలో మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇందులో రైస్ ఉడికించుకోవడానికి అయితే ఇలా బౌన్ తీసుకున్నా, చిన్న సైజు బౌన్ తీసుకున్నా. ఇందులోనే మనం రైస్ ఎంతనో దానికి సరిపడంత అయితే నేను ఈ ఒక ముంత వేసుకున్నా అన్నట్టు. రైసు కిలో చికెన్కి 1/2 kg కంటే మీదనే ఉంటుంది అన్నట్టు. పోన్ కిలో అంటే కిలోకు తక్కువ, అర్ధ కిలోకు ఎక్కువ అన్నట్టు. ఇందులోనే వాటర్ వేసుకుందాం. ఒక్కటికి ఒకటి సగం, 1.5 అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, దాల్చిని, లవంగాలు, కళ్యామాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా సాజీరా వేసుకుందాం. 3 లేక 4 ఇలాచీలు. మనం వాటర్లో అన్ని మసాలాలు యాడ్ చేసాం కదా, ఫస్ట్ అయితే మనము స్టవ్లు వెలిగించుకుందాం. ఒక స్టవ్ మీదనేమో చికెన్ అయితే పెట్టుకుందాం, ఇంకో స్టవ్ మీద ఈ వాటర్ మరిగించుకోవడానికి ఇంకో స్టవ్ మీద పెట్టుకుందాం. చికెన్ వాటర్ దానికి ఇంకిందాకా వాటర్ అయితే ఇవి మరిగేదాకా 5 minutes అయితే వెయిట్ చేద్దాం. మనము రైస్ గురించి వాటర్ పెట్టేశాం కదా, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వాటర్ మరిగిన దాకా అయితే చూసుకుందాం. మనము చికెన్ స్టవ్ మీద పెట్టేశాం కదా, చికెన్కి అలాగే వదిలేయకుండా మనమైతే మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడంటకుండా. ఇటు చికెన్ ఉడుకుతుంది, అటు వాటర్ అయితే రైస్కి అయితే మరుగుతున్నాయి. మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నట్టు. ఇంకా పెట్టేద్దాం. ఫ్రెండ్స్ రైస్ అయితే మనము ఇలా ఫ్రెష్గా కడుక్కొని వాటర్ అన్నీ అయితే తీసేద్దాం. వాటర్ తీసేసిన తర్వాత ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ రైస్ వేసుకుందాం. రైస్ అయితే వేసేసాము. ఫ్రెండ్స్ చూడండి, ఇలా గరం మసాలాలు నేనైతే కొద్దిగానే వేసుకున్నా కాబట్టి నేను తీసుకుంటలేను. మరిగేటప్పుడు అవసరం లేని వాళ్ళు ఇలా పైనుంచి ఇలా కలమాకు, గరం మసాలాలు ఇవన్నీ అయితే ఇలా తీసేస్తారు. అది ఆప్షనల్ అన్నట్టు, మన ఇష్టము. ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగనే వేసుకుంటున్నా. రైస్లోకి ఒక 50-70% అయితే రైస్ ఉడకనివ్వాలి. చికెన్ అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో, మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. దాని వాటర్ దాంతోటే చికెన్ ఉడుకుతుంది.
ఫ్రెండ్స్ చూడండి 70% అయితే రైస్ ఉడికిపోయింది అన్నట్టు. చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. రైస్ది మొత్తం ఇలా ఉడికి అయితే కింద పడ్డది రైస్. చికెన్ చూద్దాం. చూడండి చికెన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇదే వాటర్తో మనకు బిర్యానీ సెట్ అయిపోతుంది అన్నట్టు. ఈ రైస్ మొత్తం వాటర్ ఇలా తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా తీసేసి రైస్ మొత్తం ఏమో ఇలా మొత్తం సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. అయితే మనం ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత దీనిపైనుంచే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి మనము వేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకుంటే నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. ఇలాగా కొద్ది కొద్దిగా అటు అటు మనకు ఎంత సరిపోతే అంత ఇలా నెయ్యి వేసుకుంటున్నా. నేనైతే నెయ్యి వేసుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు స్మెల్. నెయ్యి అయితే మనది ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిందే ఉంటుంది అన్నట్టు, మనమే చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాము. ఒకసారి మీకు కూడా చూపిస్తా నెయ్యి ఎలా తీసుకుంటానో నేను ఇంట్లో. ఇలా వేసుకొని ఇలా మూత పెట్టేద్దాం. ఒక 5-10 మినిట్స్ అయితే మనం మూత తీయకుండా ఇలాగే పెట్టుకోవాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. 15 మినిట్స్ అయితే అయిపోయింది, చూపిస్తాం మీకైతే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, నెయ్యి మొత్తం అయితే కరిగిపోయింది. ఇలా కింది నుంచి అయితే మనము ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా పొడి పొడిలాగా ఎంత బాగా అయిందో చూడండి ఫ్రెండ్. అస్సలు రైస్కు రైస్ అస్సలు అంటుకోదు. చూడండి ఎలా పడుతుందో. చూడండి ఫ్రెండ్ ఇలా కలుపుకొని అయితే చూపిస్తాం మీకైతే. చూడండి ఫ్రెండ్ మనం ఎంత కిందికి తీసినా రైస్కు రైస్ అస్సలు అంటుతలేదు. ఎలా పడుతుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోకు ఎన్ని లైకులు ఎక్కొస్తాయో, లైకులు వచ్చిన వీడియోకి రెసిపీస్కి నేను మళ్ళీ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్. స్పైసీగా వేడిగా ఫ్రెండ్స్. చూడండి మన స్పైసీ పుల్లగా చికెన్ బిర్యానీ, ఓన్లీ ఫాస్ట్ అయ్యే బిర్యానీ. మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎన్ని లైక్స్ ఈ వీడియోకి వస్తాయో మరోసారి చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.